ఈరోజు హన్మకొండ జిల్లాలో హన్మకొండ నగరం బాలసముద్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. వినయ్ భాస్కర్ గారు మరి ఇక్కడ దాదాపు 1000 మందితోనే భవన నిర్మాణ కార్మికుల చట్టం కింద వారికి కార్డ్స్ ఇప్పించి ఈరోజు దానివల్ల లబ్ధి పొందినటువంటి మిత్రులు చాలా విషయాలు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఇబ్బందులకి, చనిపోతే, హాస్పిటలైజ్ అయితే ఏ విధంగా ఉపయోగపడే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం చాలా సంతోషం. పార్లమెంటు అనేది ఏ పార్టీ పరిపాలించినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గానికి చాలా చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక శక్తికి చాలా మంచి చట్టాలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు అమల్లో ఉన్నాయి. 2004 నుండి 2009 వరకు నేను హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో ఈ చట్టాన్ని సవరించేటువంటి సందర్భంలో కూడా ఆ రోజు నేను మరి పార్లమెంట్లో ఉన్నాను, పాల్గొన్నాను. మరి ఇలాంటి చట్టాలు కొత్త తరం యువతరానికి ఎంత గొప్పగా ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మిత్రులు వినయ్ భాస్కర్ గారు, హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తీసుకుంటున్న చొరవకు వారిని నేను అభినందిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా. రాజకీయాల్లోకి వచ్చినామంటే ప్రజాసేవడానికి వచ్చినందుకు మేము గర్వంగా ఉంటాం. అధికారం రావచ్చు, అధికారం కోల్పోవచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో మా మిత్రులు వినయ్ భాస్కర్ గారు ఒకరు. ఇదే సందర్భంలో ఈరోజు మేము ఇద్దరము ఇక్కడ ఉన్నటువంటి ఇతర మిత్రులతో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. భారతదేశంలో బడికి పోయేటువంటి పిల్లల్లో దాదాపు 52% మంది పిల్లలు, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, బడికి పోయేటువంటి పిల్లలు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళలో చదువుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వమే గుర్తించింది. మరి ఈ బడికి పోయేటువంటి పిల్లలకు చదువు చెప్పేటటువంటి వాళ్ళు ఉపాధ్యాయ మిత్రులు ప్రైవేట్ రంగంలో పాఠశాలలు, కోఆపరేటివ్ సెక్టార్లో కొన్ని, సొసైటీల పేరిట కొన్ని, కంపెనీస్ యాక్ట్ కింద కొన్ని నమోదైనటువంటి పాఠశాలల్లో ఈ ఉపాధ్యాయ మిత్రులు పనిచేస్తున్నారు. వాళ్ళకు ఈపీఎఫ్ కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు. కానీ ఒక సామాజిక భద్రత చట్టం లేదు. నేను పార్లమెంట్ సభ్యుడిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో పార్లమెంట్లో మాట్లాడాను, ప్రస్తావించాను. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ఆ రోజుల్లో మూవ్ చేశాను. మరి ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. అది దానిపైన నేను పట్టుబట్టలేకపోయాను. వాళ్ళ తర్వాత వచ్చిన ఎన్నికల్లో నేను ఓటమి పాలయ్యాను. వాళ్ళు దాన్ని పెద్ద ప్రస్తావించలేదు. కానీ నేను గత 2-3 సంవత్సరాలు ఇచ్చేది ఏ ఉపాధ్యాయ మిత్రులు పిలిచినా, ఏ ప్రైవేట్ పాఠశాలలో కార్యక్రమాలకు పిలిచినా వెళ్ళి నేను ఇది ప్రస్తావిస్తున్నాను. ఈ మధ్య చాలా సందర్భాల లోపల మేము మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలం లోపల మరి తెలంగాణ పాత జిల్లా కేంద్రాల లోపల ప్రతి దగ్గర మీటింగ్లు పెట్టాం. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, వరంగల్, అదేవిధంగా ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి పార్లమెంటు వెంటనే మోడీ గారి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒక సంక్షేమ చట్టం తీసుకురావాలి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి. దురదృష్టవశాత్తు ఏదైనా కారణంతో చనిపోయినా, అనారోగ్యం కానీ లేకపోతే యాక్సిడెంట్లో కానీ, లేదా దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్లో కాల్లో చేతిలో ఇరిగినా, లేకపోతే ఏదైనా చాలా డబ్బులతో కూడుకున్నటువంటి వైద్యం అవసరం ఉన్నా మరి సంక్షేమ చట్టం ఉపాధ్యాయ మిత్రులకు కావాలి. ఎందుకంటే భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి ప్రైవేటు ఉపాధ్యాయ మిత్రులకి ఒక మంచి చట్టం రావాలి. నేను తయారు చేసినటువంటి ఆ చట్టాన్ని కూడా నేను ట్రస్మా, అంటే తెలంగాణలో ఉన్నటువంటి రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ మిత్రులకు కూడా చెప్పాను.
మేనేజ్మెంట్ మిత్రులను కూడా నేను కోరుతున్నాను, మీకు ఉపాధ్యాయ మిత్రులకి సంఘర్షణ అవసరం లేదు, మీరే వాళ్ళ సంరక్షణ చూడాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి నేను ట్రస్మా మిత్రుల్ని, అదేవిధంగా మిగతా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అందరినీ కూడా, కొంతమంది ట్రస్మాలో మెంబర్షిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థలు నడిపేటువంటి మేనేజ్మెంట్ అందరినీ కోరుతున్నాను, మనమందరం కూడా మరి ఈ ఉపాధ్యాయ మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని కోరుదాము. ఉపాధ్యాయ మిత్రులకి ఒక మంచి సంరక్షణ చట్టం, సంక్షేమ చట్టం, ఎట్లయితే భవన నిర్మాణ కార్మికులకి ఏ విధమైన ఒక మంచి చట్టం ఉన్నదో, లేకపోతే న్యాయవాదులకు కూడా ఒక చట్టం ఉంది, అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టం ఉన్నది. నేను న్యాయవాదిని, మాకు న్యాయవాది మిత్రులకి ఒక చట్టం ఉన్నది. అదేవిధంగా మరి ఈ ప్రైవేట్ రంగంలో పనిచేస్తే ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు కూడా ఒక మంచి చట్టం రావాలని చెప్పి నేను కోరుతున్నాను. మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులం, ప్రజల కోసం ఆలోచించేటువంటి ఉద్యమ నాయకులం, కాబట్టి ఇది తప్పనిసరిగా మేము తీసుకురావడానికి మా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను.